అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అనకాపల్లి జిల్లాలో బల్క్ డ్రగ్ వ్యతిరేక పోరాటం ఉధృతమవుతోంది. బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేకంగా మత్స్యకారులు రగిలిపోతున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఫార్మా పరిశ్రమలపై తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధమంటున్నారు. ఈ క్రమంలో రాజయ్యపేట మత్స్యకారులు హోంమంత్రి అనితను అడ్డుకుని నిరసన తెలియజేశారు. బల్క్ డ్రగ్ పార్క్ అనుమతులు రద్దు చేయాలనే డిమాండ్ల మధ్య తీరంలో పరిణామాలు ఉద్రిక్తతకు దారితీస్తూ ఉన్నాయి. పారిశ్రామిక అభివృద్ధిలో కీలకం అనుకున్న పరిశ్రమల పట్ల ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మినీ కోనసీమగా భాసిల్లుతున్న నక్కపల్లిలోని బల్క్ డ్రగ్ పార్క్ సృష్టిస్తున్న దుమారంపై సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. అనకాపల్లి జిల్లా రాజయ్యపేట మత్స్యకార గ్రామం నివురుగప్పిన నిప్పులా మారింది. రోజుకో ఉద్యమం పేరుతో మత్స్యకారులు ఊపిరి కోసం, ఉనికి కోసం పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సాక్షాత్తు హోంమంత్రి అనితను నిర్బంధించినటువంటి మత్స్యకారులు బల్క్ డ్రగ్ పార్క్ వలన కలిగేటువంటి దుష్పరిణామాలపై పెద్ద ఎత్తున ఆందోళనకు శ్రీకారం చుట్టారు. మొత్తంగా చూస్తే కనుక బల్క్ డ్రగ్ పార్క్ నిర్మాణాన్ని వెంటనే విరమించుకునే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని హెచ్చరిస్తున్నారు. అసలు రాజయ్యపేట గ్రామంలో ఏం జరుగుతుంది, బల్క్ డ్రగ్ పార్క్ వల్ల వచ్చేటువంటి దుష్పరిణామాలు ఏంటి, మత్స్యకారులు ఏమంటున్నారు, సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ గ్రోత్ హబ్ కానుంది. ఇదే క్రమంలో పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి కల్పన పక్కన పెడితే ప్రజల ప్రాణాల్ని ఫనంగా పెట్టి ప్రమాదకర విష రసాయన పరిశ్రమల్ని తెచ్చి పచ్చటి పల్లెల్ని, సముద్ర తీరాన్ని కలుషితం చేసేందుకు ప్రయత్నం జరుగుతుందనే ఆందోళన పెరుగుతోంది. ప్రధానంగా నక్కపల్లి ఇండస్ట్రియల్ క్లస్టర్లో బల్క్ డ్రగ్ పార్కు వ్యతిరేకంగా ప్రజాందోళన ఉధృతమైంది. తమ వృత్తికి విఘాతం కలుగుతుందని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హోంమంత్రి అనిత పర్యటనను అడ్డుకొని నిరసన తెలియజేశారు. ఇప్పటికే చేపల వేట అంతంత మాత్రంగానే ఉంటే తాజాగా బల్క్ డ్రగ్ పార్క్ రాక తమ బతుకులు బుగ్గిపాలు చేస్తుందంటున్నారు రాజయ్యపేట మత్స్యకారులు. మరింత సమాచారం రాజయ్యపేట మత్స్యకారుల వద్ద నుంచి మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. పాయకరావుపేట నియోజకవర్గంలోని రాజయ్యపేట మత్స్యకార గ్రామ ప్రజలంతా కూడా బల్క్ డ్రగ్ పార్క్ నిర్మాణాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బల్క్ డ్రగ్ పార్క్ నిర్మాణం జరిగితే తమ ఉపాధి కోల్పోతాం, తాతల తండ్రుల కాలం నుంచి సముద్రాన్నే నమ్ముకుని జీవనం సాగిస్తున్న తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని రాజయ్యపేట గ్రామస్తులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితుల్లోనే మనతో పాటు ఇప్పుడే వేటకి వెళ్ళొచ్చినటువంటి ఇద్దరు మత్స్యకారులు ఉన్నారు. వారితో మాట్లాడదాం. బల్క్ డ్రగ్ పార్క్ వలన ఎదురయ్యేటువంటి దుష్పరిణామాలు, వారి అభిప్రాయం ఏంటో కూడా తెలుసుకుందాం. అసలు బల్క్ డ్రగ్ పార్క్ని మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, ఎందుకు వద్దని చెప్పి వారిస్తున్నటువంటి సందర్భం? సార్, ముందే మాకు ఎట్రో కంపెనీ ఉంది సార్. దానివల్ల చాలా నష్టాలు తగిలాయి. మాకు ఎట్రో పైప్ వేసిన వల్ల మాకు చేపలు స్మెల్ వచ్చి అవి జరిగాయి. ఇప్పుడు బల్క్ డ్రగ్ కంపెనీ వచ్చి ఇంకా నష్టాలు జరుగుతాయి. అంటే మా తాతలు వెళ్ళేప్పుడు ముందు మా ముత్తాల మా నాన్నలు కూడా చేపలు చాలా ఎక్కువ తెచ్చారు. ఇప్పట్లో మాకైతే చేపలు ఏం దొరకట్లేదు. మా ఉదయాన్నే 9 వెళ్ళి ఇప్పుడు వచ్చాం సార్. మాకు ఏం చేపలు అయితే ఏం పర్లేదు. మాకు ఏటకి వెళ్తుంటే మాకు రోజు ఏ రోజు లేకపోయినా మాకు ఒక రోజన్నా ఒక 500-400 దొరికాయి సార్. అలాంటిది ఇప్పుడు ఒక రూపాయి కూడా మాకు అసలు ఇంటికి కూడా ఒక రూపాయి ఉండట్లేదు సార్. తినడానికి కూడా ఒక రూపాయి ఉండకంటే ఉంటుంది సార్. మీరు చెప్పండి, గతంలో విలువైన చేపలు దొరికేవా? ఇప్పుడు వేట ఏ విధంగా ఉంది? మీరు ప్రతిరోజు ఎన్ని గంటలకు వేటకు వెళ్తారు? ఎంత సంపాదించే అవకాశం ఇప్పుడు ఉంది? ముఖ్యంగా బల్క్ డ్రగ్ పార్క్ వస్తే మీకు ఎటువంటి నష్టం జరిగేటువంటి అవకాశం ఉందా? సార్, ముందైతే ఒక 6 గంటలకి అలాగా వేటకి వెళ్ళి ఒక 12 గంటలకి అలా వచ్చేవాళ్ళు. ఇప్పుడైతే అసలు ఉపాధి కంపెనీ రావడం వల్ల ఉపాధి కోల్పోతున్నారు. అలాగే బల్క్ డ్రగ్ కంపెనీ కానీ వస్తే పూర్తిగా మత్స్యకారుల సంపద పూర్తిగా తగ్గిపోయి ఎందుకు అసలు యూజ్ లేకుండా వేరే ప్రాంతానికి వెళ్ళిపోయే సిచ్యువేషన్ వచ్చేలాగా ఉందండి బల్క్ డ్రగ్ వస్తే. ఇంకా తర్వాత పూర్వం అయితే బోల్డ్ ఉపాధి కూడా ఉండేది వేటకి వెళ్ళడం వల్ల. ఇప్పుడు ఎట్రో కంపెనీ రావడం వల్ల ఈ ఉపాధి తగ్గిపోయింది. అలాగే ఇప్పుడు బల్క్ డ్రగ్ అని వస్తే పూర్తిగా మత్స్యకారుల ఉపాధి అసలు ఉండదు. ఇంకా అసలు తగ్గిపోతుంది మొత్తం పూర్తిగా. చాలా నష్టపోతే మత్స్యకారులు నష్టపోతారు సార్. ఇది మొత్తం మీద 2-3 జనరేషన్స్ నుంచి వేటనే నమ్ముకుని జీవనం సాగిస్తున్న మత్స్యకారులు
బల్క్ డ్రగ్ పార్క్పై తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బల్క్ డ్రగ్ పార్క్ వస్తే కనుక పూర్తిగా తాము ఉపాధి కోల్పోయేటువంటి ప్రమాదం ఉంటుంది. సముద్రంపై చేపల వేట చేసేటువంటి అవకాశం ఉండదు. ఇప్పటికే పూర్తిగా రాబడి కూడా తగ్గిపోయింది. బల్క్ డ్రగ్ పార్క్ నిర్మాణం జరిగితే కనుక తమ బతుకులన్నీ బుగ్గిపాలు అవుతాయనే ఆవేదనలో మత్స్యకారులు ఉన్నారు. అందులో భాగంగానే నిన్న హోంమంత్రి అనితను కూడా నిర్బంధించి తమ నిరసన గళాన్ని విప్పినటువంటి రాజాయపేట గ్రామస్తులు మరింత ఆగ్రహాన్ని, పోరాటాన్ని ఉధృతం చేసేందుకు సిద్ధమవుతా ఉన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం పరిధిలోని 2000 ఎకరాల్లో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు కానుంది. 2 విడతలుగా భూసేకరణ చేపట్టింది ఏపీఐఐసి. మొదటి విడత సుమారు 1100 ఎకరాలను సేకరించారు. ఇండస్ట్రియల్ కారిడార్ కోసం సమీకరించిన ఈ భూముల్లో బల్క్ డ్రగ్ పార్క్ను ప్రతిపాదించడం తిరుగుబాటుకు కారణమైంది. మరి విడత భూములు ఇచ్చేందుకు నిరాకరించడం సమస్యగా మారింది. రాజయ్యపేట మత్స్యకార గ్రామంలో ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. తక్షణమే బల్క్ డ్రగ్ పార్క్ను రద్దు చేయాలనే డిమాండ్తో పెద్ద ఎత్తున మత్స్యకారులంతా ఆందోళనకు దిగారు. బల్క్ డ్రగ్స్ వద్దు, మా రాజయ్యపేట గ్రామమే మాకు ముద్దు అనే ఒక నినాదంతో మహాశాంతియుత ధర్నా కూడా నిర్వహిస్తున్నారు. గడిచిన 17 రోజులుగా ఈ టెంట్ ద్వారా తమ ఆందోళనను మత్స్యకారులు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. బల్క్ డ్రగ్ పార్క్ వల్ల ఎదురయ్యేటువంటి దుష్పరిణామాల పట్ల వీరంతా తీవ్రమైనటువంటి ఆవేదన చెందుతున్నారు. తక్షణమే హోంమంత్రి చొరవ తీసుకొని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి బల్క్ డ్రగ్ పార్క్ను రద్దు చేసే విధంగా అసెంబ్లీలో తీర్మానం చేయించాలని వీరంతా డిమాండ్ చేస్తున్నారు. మనతో పాటు స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులతో పాటు గ్రామస్తులు కూడా ఉన్నారు. మాట్లాడదాం. అమ్మా, మీ ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటి? బల్క్ డ్రగ్ పార్క్ వస్తే మీకు జరిగేటువంటి నష్టం ఏముంది? ప్రభుత్వం ముందుకొచ్చి తక్షణమే ఈ బల్క్ డ్రగ్ కంపెనీని ఆపాలి. ఆపకపోతే మా మత్స్యకారులు ఉనికి ఉండదు. మేము సముద్రంలో పుట్టి సముద్రంలో పెరిగిన వాళ్ళం. ఆ సముద్రం వల్లే మేము బతికేవాళ్ళం. అటువంటి సముద్రాన్ని పాడు చేస్తున్నారు. అందువల్ల మా నియోజకవర్గం మత్స్యకారులు అందరం కోరుకునేది ఒకటే, బల్క్ డ్రగ్ వద్దంటే వద్దు, బల్క్ డ్రగ్ వద్దంటే వద్దు. బల్క్ డ్రగ్కే కావాలని ప్రభుత్వం కోరుకుంటే మా 10,000 జనం, ఒక రాజీపేట నుంచి 10,000 జనం అందరం కూడా ఏముందో మాకో తాగి ఇక్కడే చనిపోతాం. మా ప్రాణాలైనా పణంగా పెట్టి బల్క్ డ్రగ్ను ఆపడానికి మేము అందరూ రెడీగా ఉన్నాం. లేదంటే అసెంబ్లీకి రమ్మంటే మొత్తం నియోజకవర్గం మొత్తం అసెంబ్లీకి వెళ్ళిపోతాం. లేదంటే ప్రభుత్వమే దిగొచ్చి ఈ బల్క్ డ్రగ్ను ఆపాలి. మీరు చెప్పండి, బల్క్ డ్రగ్ వల్ల జరిగేటువంటి నష్టం ఏమిటి? మీ గ్రామంలో ఉండేటువంటి మత్స్యకార ప్రజలందరూ తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు. ముఖ్యంగా జరిగేటువంటి డ్యామేజ్ ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా ఈ ఇండస్ట్రీల వల్ల ఆల్రెడీ అనేక ఏరియాల్లో ఆందోళన చెందుతున్నారు. ఎందువల్లంటే ఈ ఇండస్ట్రీల వల్ల మా మత్స్య సంపద చచ్చిపోయి మత్స్యకారులకి వేటకి వెళ్తే ఖర్చు ఎక్కువ అవుతుంది, లాభం తక్కువ వస్తుంది. అందువల్ల అనేక గ్రామాల్లో కూడా వేట మానేసి రకరకాల ఏం చేయాలో ఈ మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. నిన్న కాక మొన్న పిఠాపురం నియోజకవర్గంలో మత్స్యకారులు అక్కడ ఆందోళన చెందారు. ఈ వేళ ఇక్కడ చెందుతున్నారు. అంతకుముందు రాంబిల్ ఏరియాలో చేశారు. ప్రతి ఏరియాలో కూడా చేస్తున్నారు. బల్క్ అంటే ఒక కంపెనీ కాదు, 10 కంపెనీలు కలిపి వస్తుంది. ఆల్రెడీ ఇక్కడ ఇండస్ట్రీలు ఉన్న ఏరియాలోని ఆల్రెడీ మీరు ఎంక్వైరీ చేయండి, మీరు మెడికల్ చెకప్ చేయండి. ఆల్రెడీ క్యాన్సరు, థైరాయిడ్, హార్ట్, కిడ్నీ రాల్స్, రకరకాల నీరసాలు వస్తున్నాయి. అందువల్ల ఏంటంటే ఇలాగ మళ్ళీ ఉన్న చోట ఈ బల్క్ వస్తే ఇంకా మత్స్యకారులు కానీ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు ప్రజలు కానీ అందరూ కూడా ఇక్కడ నివాసం ఉండలేరు, అనేక రకాల ఇబ్బంది పడతారు. అందువల్ల ఏంటంటే ఈ బల్క్ని లేని చోట ఎక్కడో ఏరే చోట పెట్టుకోవాలి తప్ప కానీ ఉన్న చోట పెట్టేసి ఇబ్బంది పెట్టడం వల్ల చాలా దుర్మార్గం. ఇది వెంటనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఆపాలి. రద్దు చేయబోతున్న బట్టి రద్దు చేసే వరకు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా దీన్ని ఆందోళన చెంది ఆపడానికి అవసరమైతే అసెంబ్లీ కలెక్టర్ ఆఫీసులు కూడా ముట్టడిస్తామని చెప్పి ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి, ఒకవేళ బల్క్ డ్రగ్ పార్క్ రద్దు కాకపోతే మీ పోరాటం ఏం చేయబోతున్నారు? అనితను మీరు నన్ను అడ్డుకున్నారు, ఆవిడ ఏం సమాధానం చెప్పలేదు. ఒకవేళ ఎప్పటికైనా మీకు న్యాయం జరగకపోతే మీరు ఏం చేస్తారు? ఏం చెప్తామంటే ఈ కొవ్వొత్తిలా కరిగిపోయి బదులు ఒకేసారి ప్యానాలు పెరితెగుతాం అంతే. ఇది ఒక్క ఫ్యాక్టరీ వచ్చింది, ఇన్ని రకాలుగా చూస్తున్నాం. 20 సంవత్సరాలు బట్టి దీని తాలూకా ప్రభావం బట్టి తెలుసుకున్నాం. దానివల్ల ఏదో లాభం వస్తుంది, బాగా బతుకుతుంది అనుకున్నాం తప్ప కానీ కొవ్వొత్తున కరిగిపోతామని మేము అనుకోలేదు. దానివల్ల మాకు అనుభవం వచ్చింది. మా సందట్ల చేపలు, ఇప్పుటేర్ల చేపలలో కులి చేపలు అయిపోయాయి, సందట్ల చేపలలో కులి చేపలు అయిపోయాయి. మా మత్స్యకారులు పుట్టగా ఎంతో పుట్టగా దెరిని పుట్టకపోయింది, నెల్లిపోయింది, పీత పోయింది, చాలా రకాల రెయిపోయింది. ఈ పుట్టకు దెరినే పుడుతుంది, ఆ పుట్టగా ఇప్పుడు నీసుకోవాలి అయిపోతుంది. ఇంకా ఒక్క కంపెనీ వల్ల మరి ఎన్ని కంపెనీలు వస్తే మాకు ఎంత అనార్థం జరుగుతుంది మాకు భయం ఉండదా? మాకు భయం పడుతుంది. చెత్త
బతికే బదులు ఒకసారి చచ్చిపోతాం అంతే. ఆవిడ చేసేసి మా మెత్తగారుల మీద అన్ని కలబడి సమాల మీద పేటలు కట్టుకొని దొబ్బు సంపాదించుకొని పూడి బుక్కినట్టు తోడు బుక్కినట్టు ఆ దొబ్బే బుక్కుతుంది. అన్నం తింటే బతుకుతావు కానీ దొబ్బు తింటే బతుకుతావా? అసలు మనుషులనే కమిటీ కట్టేవాళ్ళు. మీరు చెప్పండి, గ్రామంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది, మీ డిమాండ్ ఏంటి? గ్రామంలోని చాలా అనేకమైన ఇబ్బందులు, కానీ కంపెనీ కట్టడం 100 మీటర్లు దారిలో ఊరు చుట్టూ రోడ్లు వేసిస్తారు. అదేనా చూడాలని అలాంటి చేశారు. దానివల్ల కంపెనీ కట్టడం వల్ల ఊరిలో అందరూ కూడా భయపడిపోయి ఈ కంపెనీ వల్ల మనం ఎంతమంది చచ్చిపోతాం, చిన్న చితక పిల్ల గుడ్డు ఎన్ని జీవనోపాధికి చచ్చిపోతాం, అల్లిపోయి అందులుగా ఉన్నారు జనాలు. భయపడే ఈ 16 రోజులు 17 రోజులు పెట్టి ధర్నా చేస్తే మాకి రోడ్డు మీద పెడిగినప్పుడు సమాధానం చెప్పారు, మీ ఊరికి వచ్చి సమాధానం చెప్తాను అని చెప్పింది. చెప్తుంటే ఈ కంపెనీని తీసేస్తుంది మానిపించేస్తుంది అనుకున్నాం, కానీ ఇలాగ దొంగచాటంగా వచ్చి ఏదో మాటలు చెప్పేసి వెళ్ళిపోదామని మాకు తెలియలేదు. కానీ ఆవిడ ఏదో చెప్తుంది, ఆ మాట అలికిద్దాం అనుకున్నాం. కానీ ఎప్పుడైనా ఇప్పుడైనా కంపెనీ మాత్రం కెట్టనివ్వము. ఎంత దూరమైనా పోరాడతాము, కంపెనీ మాత్రం కెట్టనివ్వము. అదే మాట మా ఊరి జనం చెప్పే మాటే ఇది డిమాండ్. ఇది మొత్తం మీద ఎక్కడికైనా పోరాటాన్ని తీసుకెళ్లి ఎందాకైనా తెగించి కంపెనీని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తామని ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులంతా కూడా స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అనిత తక్షణమే సమాధానం చెప్పాలి, కంపెనీని నిలిపివేస్తున్నట్టుగా ప్రకటన చేయించాలి, ఆ విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని వీరంతా డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో ఎంతటి ఉధృతమైన పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేస్తున్నారు. బర్డ్ డ్రగ్ పార్క్ ప్రజాభిప్రాయ సేకరణ నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ వర్క్స్ వరకు ప్రతి దశలోనూ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టు 6న జరిగిన సమావేశం రసాభాసగా మారింది. మందుల కంపెనీలు మాకు వద్దు బాబోయ్ అంటూ ప్రభావిత గ్రామాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఫార్మా పరిశ్రమల వల్ల భూములు కోల్పోయిన రోడ్డున పడతామని, పర్యావరణం దెబ్బతిని జీవత్సవాలుగా మారుతామని జనం గగ్గోలు పెడుతున్నారు. భారీగా పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తుండగా నిర్వాసిత ప్రాంతాల్లో అనుమానాలను నివృత్తి చేయడంలో యంత్రాంగం విఫలమైంది. అసెంబ్లీలో తీర్మానం చేయాలి, హోంమంత్రి గారు అసెంబ్లీలో తీర్మానం చేయాలి, రద్దు చేయాలని హోంమంత్రి గారు అసెంబ్లీలో తీర్మానం పెట్టాలి. ప్రజలకు హాని కలిగించే బల్గుట్రగ్రాన్ని రద్దు చేయాలి, బల్గుట్రగ్రాన్ని రద్దు చేయాలి. రాజయ్యపేట మత్స్యకారులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. గడిచిన 17 రోజులుగా టెంట్ వేసుకొని ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికే వారి పోరాటానికి మద్దతుగా వైఎస్ఆర్సీపీ మద్దతు పలికింది. పాయకరావుపేట నియోజకవర్గ సమన్వయకర్త కంబాల జోగులు, ఇతర వైఎస్ఆర్సీపీ నేతలు బాధితులకు మద్దతుగా నిరసన తెలిపారు. ప్రజల అభీష్టమే తమ నిర్ణయమని, ప్రభుత్వం మత్స్యకారుల అభ్యర్థనను పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. బల్క్ డ్రగ్ పార్క్ని వ్యతిరేకిస్తూ రాజయ్యపేట మత్స్యకారులు పోరాటాన్ని ఉధృతం చేశారు. రాజయ్యపేటలో ఉండేటువంటి గ్రామంలోనే బైఠాయించి నినాదాలు చేస్తున్నారు, నిరసన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే బల్క్ డ్రగ్ పార్క్ నిర్మాణాన్ని ఉపసంహరించుకోవాలి, ప్రభుత్వం దాన్ని రద్దు చేయాలని వీరంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంఘీభావం తెలిపింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పాయకరావుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు ఉన్నారు, మాట్లాడదాం. సార్, బల్క్ డ్రగ్ పార్క్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు, ఆ దిశగా నిర్ణయాలు కూడా చేయడం లేదు. హోంమంత్రి ఇక్కడికి వస్తే మత్స్యకారులు కూడా అడ్డుకున్నారు. అసలు ఈ వ్యవహారాన్ని ఏ విధంగా చూడాలి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీరేం డిమాండ్ చేస్తారు? నేటికి 16 రోజులుగా బల్క్ డ్రగ్స్ వ్యతిరేకంగా ఈ ప్రాంతంలో మత్స్యకారులు పోరాటం చేస్తున్నారు. దీనికి మరి అప్పలరాజు గారు సిపిఎం నుంచి కానీ, అలాగే మండల నాయకులు, చుట్టుపక్కల నాయకులు అందరం కూడా మరి ఈరోజు మరి పక్క నుంచి ఇప్పుడు రామకృష్ణ గారు, అలాగే నరసింహమూర్తి, రామారావు గారు కూడా ఈరోజు రావడం జరిగింది. పక్క మండలం నుంచి పాకినపేట నుంచి కూడా వచ్చారు. అలాగే పెద్దలు బాబురావు గారు అందరూ కూడా. అయితే
నేటికి 17 రోజులైనా ఏం పట్టించుకోవట్లేదు. ఇంతవరకు కూడా చాలా వరకు పనులు ఓ పక్క జరిగిపోతున్నాయి. మరి నిన్న హోంమంత్రి గారు వచ్చారు. వచ్చిన తర్వాత చాలా ఉధృతం చేశాడు. ప్రజలు చాలా వ్యతిరేకత కనిపించింది. ఇంత వ్యతిరేకతను చూసిన తర్వాత ఇక్కడేదో ప్రజలకు చెప్పేసి ప్రెస్ మీట్లో మీరు నాకు ఓట్లేసారు, గెలిపించారు, నా తల్లిదండ్రులు లాంటి వాళ్ళు, అన్నదమ్ములు లాంటి వాళ్ళు, అక్కచెల్లెలు లాంటి వాళ్ళు అని చెప్పి నేను మీరు ఒక కమిటీ వేసి తీసుకెళ్తానని కూడా చెప్పడం జరిగింది. కానీ ఆ విధంగా చేసేంత మాత్రాన చెప్తే కాదు. హోంమంత్రి గారు ఇది ఆపడానికి నేను సిద్ధంగా ఉన్న మన అసెంబ్లీలో మాట్లాడలేదు. ఆవిడ సిద్ధంగా ఈ ప్రభుత్వానికి తెలియజేసేటటువంటి విధంగా ఉండాలి. అంతేకాకుండా ఈ ప్రాంత ప్రజలు అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. మత్స్య సంపద పోతుంది, అలాగే ఈ ప్రాంతం కలుషితమవుతుంది, విస్ఫూరితమవుతుంది. కాబట్టి ఈ బల్క్ డ్రగ్స్ని ఆపడానికి పబ్లిక్ హీరింగ్లు కూడా చాలామంది ఎక్కువగా చెప్పారు ఆపమని. అయినా సరే పనులు జరుగుతున్నాయి, చేసుకెళ్ళిపోతున్నారు. మరి ఇక్కడ ధర్నాలు చేస్తున్న ప్రజల పట్ల కూడా చాలా విధంగా భయపెట్టడము, అరెస్టులు అని చేస్తారని చెప్పడము, కేసులు పెడతామని చెప్పడం కూడా చేస్తారు. కాబట్టి మేము దీనికి వ్యతిరేకంగా ఉన్నాం. ఈ పోరాటం ఉద్రిక్తమవుద్ది. కాబట్టి తప్పనిసరిగా ఈ పోరాటాన్ని మరి పార్టీ అధ్యక్షులు అమర్నాథ్ గారికి, అలాగే మా గౌరవ పార్టీ అధ్యక్షుడు మాజీ మంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి తీసుకెళ్తామని చెప్తారు. ముఖ్యమంత్రి వర్యులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు. సార్ మీరు చెప్పండి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నప్పటికీ బెదిరింపు ధోరణులతో మత్స్యకారులను బెదిరించేటువంటి ప్రయత్నం జరుగుతోంది. వీరు పోరాటాన్ని కూడా అణచివేసేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది. ఎందుకంటే నిన్న పెద్ద ఎత్తున పోలీసులు మోహరించినటువంటి తీరుని ఏ విధంగా చూడాలి? మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తారు? నక్కపల్లి మండలం రాజీపేట గ్రామంలో సుమారు 17 రోజుల నుండి బల్క్ డ్రగ్ పార్కు వద్దని నిరసన దీక్ష చేయడం జరుగుతుంది. ఈ దీక్షలో కూడా మొన్న ఒక 5 రోజుల కిందట రోడ్లు కూడా బ్లాక్ చేయడం జరిగింది. రోడ్లు బ్లాక్ చేసిన తర్వాత ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే హోంమంత్రి గారైన ఆవిడ ప్రెస్ నోటు విడుదల చేసి నేను 30వ తారీఖున వస్తాను, మీ సమస్య పరిష్కారం చేస్తాను హామీ ఇవ్వడంతో ఆ టెంటర్ని తీసుకెళ్ళి పక్కన వేయడం జరిగింది. కానీ ఆవిడ 29నే వచ్చి ఈ బల్క్ డ్రగ్ పార్క్ గురించి కమిటీలు వేస్తాను, పైకి తీసుకెళ్తాను. ఆవిడే ప్రభుత్వంలో ఉండి కూడా ఆవిడ కమిటీలు వేయడం ఏంటండి? చాలా విడ్డూరంగా మాట్లాడారు. ఈ బల్క్ డ్రగ్ పార్క్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఏర్పాటు చేయనివ్వమని తెలియజేస్తూ, అలాగే ఇక్కడ రాబోయే కాలంలో కూడా ఈ మత్స్యకారులు అందరూ కూడా ఒక కమిటీగా ఏర్పడి ఒక కార్యాచరణ ప్రకటించి ఈ మత్స్యకారుల ద్వారా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఈ విషయం కూడా పెద్దలు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అమర్నాథ్ గారు ద్వారా ఇప్పుడే అమర్నాథ్ గారు కూడా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయం కూడా అన్నీ తెలుసుకొని త్వరలో ఆయన కూడా ఈ ప్రాంతం వచ్చి మత్స్యకారులకి అండగా ఉంటారని తెలియజేస్తూ ఈ ఉద్యమం ఇక్కడితో ఆగదు. కార్యాచరణ ప్రకారం వాళ్ళని ఏర్పాటు చేసుకున్న కమిటీ వాళ్ళు కార్యాచరణ ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని తెలియజేస్తున్నాం. సార్ మీరు చెప్పండి, మత్స్యకారుల పోరాటాన్ని అణచివేసేటువంటి ప్రయత్నం ఓవైపు కళ్ళబొల్లి మాటలు చెప్పి హోంమంత్రి నిన్న ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. కానీ పనులు మాత్రం యథావిధిగా కొనసాగేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. మత్స్యకారుల ఆవేదనను కూడా పట్టించుకోవడం లేదు ప్రభుత్వం. ఏ విధంగా చూడాలి? ఏ నాయకులైనా సరే ప్రజల మనోభావాలకి అనుగుణంగానే నడుచుకోవాలి. కానీ గత 17 రోజులుగా ఈ మత్స్యకారులు బల్క్ డ్రగ్ వద్దని చెప్పేసి చేస్తున్నటువంటి ఉద్యమాన్ని కనీసం పాయికరావుపేట శాసనసభ్యురాలు అయినటువంటి అలాగే హోంమంత్రి గారు అనిత గారు ఒక్కరోజు కూడా ఈ ప్రజల మీద అభిమానం ప్రేమ కట్ట ఉంటే అసెంబ్లీలో ఒక్కరోజు కూడా ప్రస్తావించి మా ప్రాంత ప్రజలు మత్స్యకారులు ఇబ్బంది పడుతున్నారు రాజీపేట గ్రామంలో అని చెప్పేసి ఒక్కరోజు కూడా శాసనసభలో మాట్లాడినటువంటి పాపం లేదు. నిన్న ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి కమిటీ వేస్తాను, కమిటీ వేసి కమిటీ వేసి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి తీసుకెళ్తానన్నారు. ఆ తీసుకెళ్లే ముందు 17 రోజులుగా చేస్తున్నటువంటి ఈ పోరాటాన్ని మీరు ఎందుకు అసెంబ్లీలో ప్రస్తావించలేదు? అలాగే రద్దు చేయమని చెప్పి
చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు కోరలేదని చెప్పి ఈ ప్రాంతవాసిగా మేము అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మీరు నిన్న ప్రెస్ మీట్లో మత్స్యకారులందరూ కూడా టీడీపీకే కంచుకోటగా ఎప్పటి నుంచో కూడా మంచి మెజారిటీ ఇస్తున్నారు, అమాయకులని చెప్పినటువంటి అమాయక మత్స్యకారులను మీరు ఎందుకు మోసం చేస్తున్నారు, మీరు ఎందుకు వాళ్ళ కోరికగా అనుగుణంగా ఎందుకు మీరు మీ యొక్క డ్యూటీస్ని ఎందుకు చేయట్లేదు, అలాగే మీరు అసెంబ్లీలో ఎందుకు రద్దు చేయమని చెప్పి మీ నాయకుడిని కోరలేదని చెప్పి ఈ ప్రాంతవాసిగా మిమ్మల్ని అందరినీ మా హోంమంత్రి గారిని డిమాండ్ చేస్తాం. ఇది మొత్తం మీద మత్స్యకారులు చేసేటువంటి పోరాటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తి మద్దతు ఉంటుందని, పోరాటం మరింత ఉధృతమయ్యేటువంటి అవకాశం ఉంటుందని, తక్షణమే బల్క్ డ్రగ్ పార్క్ను రద్దు చేస్తున్నట్టుగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ప్రకటన చేయించే విధంగా చొరవ తీసుకోవాలని హోంమంత్రిని వీరంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ అప్పలరాజుతో కలిసి అనిల్, సాక్షి టీవీ, రాజాపేట నుంచి. బల్క్ డ్రగ్ పార్క్ వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని మత్స్యకారులను మభ్యపెట్టే ప్రయత్నం జరుగుతున్నప్పటికీ అన్ని కంపెనీలు కేంద్రీకృతమైతే పర్యావరణ విధ్వంసం, మత్స్యకారుల మనుగడ ప్రమాదంలో పడుతుందనే భయాలు ఎక్కువయ్యాయి. ప్రజల నుంచి వస్తున్న అభ్యంతరాల నేపథ్యంలో పనులను తాత్కాలికంగా నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రభావిత గ్రామాలైన సిహెచ్ఎల్ పురం, పెదతీనార్ల, ఎన్ నర్సాపురం, ఉపమాక, ఎస్రాయివరం మండలం గుడివాడ గ్రామాల పరిధిలో బల్క్ డ్రగ్ పార్క్ నష్టం చేస్తుందనే భయం ఉంది. దీంతో రాజయ్యపేటలో మొదలైన ఆందోళన ఇతర గ్రామాలకు విస్తరించేలా ఐక్య కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉండడం ఉత్కంఠగా మారింది. అనకాపల్లి జిల్లాలోని రాజయ్యపేట మత్స్యకారులు బల్క్ డ్రగ్ పార్క్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బల్క్ డ్రగ్ పార్క్ వల్ల ఎదురయ్యేటువంటి దుష్ప్రభావాల కారణంగా తమ జీవితాలు బుగ్గిపాలు కావడంతో పాటు పూర్తిగా తమ ఉపాధిని కూడా కోల్పోతామనే ఆవేదనను వ్యక్తం చేస్తున్నటువంటి తరుణంలోనే పూర్తిగా బల్క్ డ్రగ్ పనులు అన్నీ కూడా నిలిచిపోయినటువంటి సందర్భం కనిపిస్తోంది. ప్రతిరోజు సర్వేగంగా జరిగేటువంటి పనులు నిలిచిపోయినటువంటి విజువల్స్ను కూడా మనం స్పష్టంగా గమనించవచ్చు. నిన్న హోంమంత్రి అనితను నిర్బంధించడంతో మత్స్యకారులు పెద్ద ఎత్తున మంత్రిపై తిరుగుబాటు చేయడంతో పనులన్నీ కూడా నిలిచిపోయాయి, ఎక్కడికక్కడ ఆగిపోయాయి. తక్షణమే తమకు సమాధానం చెప్పడంతో పాటు అసెంబ్లీలో బల్క్ డ్రగ్ పార్క్ని రద్దు చేస్తున్నట్టుగా తీర్మానం చేయాలనే డిమాండ్తో మత్స్యకారులు తమ పోరాటాన్ని, ఆందోళనను మరింత ఉధృతం చేసినటువంటి తరుణంలోనే బల్క్ డ్రగ్ పార్క్ని ఏ విధంగా నిర్మిస్తారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. వంగలపూడి అనిత హోంమంత్రి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకార కుటుంబాలకు న్యాయం చేయాలని వీరంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందా, లేకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమైనా చేస్తుందా అనేది వేచి చూడాల్సి ఉంది. వీడియో జర్నలిస్ట్ అప్పలరాజుతో కలిసి అనిల్, సాక్షి టీవీ, రాజయ్యపేట నుంచి.